చాలా విషయాలు చెప్పారు. నేను ఒకటి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. పదే పదే ఒక 4 రోజుల నుంచి ఒక రకంగా అనుచితంగా రోబింగ్ థియరీ అనే పద్ధతుల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కుమార్ వర్గం వాళ్ళు ఆ నాయకత్వం వ్యవహరిస్తారు. రెచ్చగొట్టేటువంటి రైతు మా ఇంతకుముందే చెప్పినట్టుగా చంద్రశేఖర్ యొక్క మరణాన్ని ఆసరా తీసుకొని ఆ కుటుంబాన్ని అవకాశంగా వాళ్ళ అసంతృప్తిని లేదు వాళ్ళ యొక్క విషయాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ మీద వచ్చిన నెపాన్ని పోగొట్టుకోవడానికి ఆ కుటుంబం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆసరాగా చేసుకొని న్యూ డెమోక్రసీ పార్టీ ఆ పార్టీలో అగ్రనాయకులుగా ఉన్నటువంటి ఏమలపల్లి వెంకటరామయ్య గారు, పి ప్రసాదు, మధు వీళ్ళంతా ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం దాన్ని ఉపయోగించుకొని ఆమె భుజాల మీద తుపాకీ పెట్టి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీని దానికి బాధ్యుడిగా పార్టీ అనుకున్నటువంటి నన్ను దెబ్బతీయడానికి, పార్టీని నష్టపెట్టడానికి, అదేవిధంగా పార్టీ యొక్క గౌరవ ప్రతిష్టల్ని ప్రజల ముందు లేకపోతే నలుగురు ప్రజాస్వామిక ముందు వాదుల ముందు పలచన చేయడానికి ఒక ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తున్నారనేట్టు మేము భావిస్తున్నాం. అయినా మేము సంయమనంతోనే ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక విషయం ఇక్కడ అందుబాటులో లేవు. మా కామ్రేడ్ గుమ్మ నరసయ్య గారు, ఈ జిల్లా కార్యదర్శి అయినటువంటి సివై పుల్లయ్య, కామ్రేడ్ అశోక్, కామ్రేడ్ రామయ్య తదితరులంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెడితే ఏమి తెలియని పుల్లయ్య పెట్టడం ఏమిటి ప్రెస్ మీటు, రంగారావు పెట్టాలా, రంగారావు ఆడిపోయిండు, రంగారావు ఆడి పారిపోయిండు అనే పద్ధతుల్లో మాట్లాడారు, వీడియోలు తీశారు, మీరంతా చూశారు. మీరు బాధ్యతాయుతమైన మనుషులు. గుమ్మ నరసయ్య గారు ఎవరు? ఆయన ఒక ప్రధాన జిల్లా కార్యదర్శి, వీళ్ళంతా రాష్ట్ర కమిటీ సభ్యులు. మా పార్టీ నుంచి ఎవరు సమాధానం ఇస్తారనేటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి సమస్య. కానీ ఒక బాధ్యతాయుతంగా 40 సంవత్సరాల నుంచి ఉండి పార్టీలో ఉండి చాలా మేధోతనం ప్రదర్శించినటువంటి వాళ్ళు పుల్లయ్య ఎవరు అని మాట్లాడేటువంటి ఒక అనుచితమైనటువంటి ధోరణి ఏదైతుందో చాలా అన్యాయమైంది అనేటువంటి భావిస్తుంది. మా పార్టీ వాళ్ళు ఆ రోజే మా పార్టీ తరఫున సమాధానం ఇచ్చారు. మేము వేరే కార్యక్రమాలు ఉండి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ వ్యవహరిస్తున్నాం. మేము వారి ప్రశ్నలకు కానీ ఆ వీడియోకి కానీ కామ్రేడ్ విమల గారి రాతలకు కానీ సమాధానం చెప్పలేనంత బలహీనతలు మేము ఎవరూ లేవు. మా పార్టీ లేదు. మా పార్టీ అంతా సమిష్టిగా ఆ విషయాల మీద సమగ్రంగా అవగాహన ఉండి మా పార్టీ ఉంది అని మేము ఇంతకుముందు మా కామ్రేడ్ చెప్పినట్టుగా కామ్రేడ్ చంద్రశేఖర్ యొక్క విప్లవ జీవితం యొక్క గౌరవాన్ని, ఆ కుటుంబంలో అనేక మంది త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టని తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఈనాటి దాకా ఆ కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క ప్రతిష్టని 10 మందిలో పెట్టి పలచన చేయడం అనేటువంటి అగౌరవ పరిస్థితిని, మసకబార్చేటువంటి పరిస్థితిని చేయొద్దనేటువంటిది మా పార్టీ భావించింది. అందుకే సమన్వయం పాటించాలని, ఇప్పటికీ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున రోజు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నా మా పార్టీ కేడరు, మా పార్టీ నాయకత్వం అంతా సమన్వయంతోనే మనం ఉండాలనేటువంటిది భావిస్తాం. ఎందుకనంటే ఇవాళ దేశంలో కమ్యూనిస్టు శక్తులు, కమ్యూనిస్టు విప్లవ శక్తులు ఐక్యం కావడము, ఐక్యంగా పనిచేయడం అనేటువంటి ఒక చారిత్రక నేపథ్యం అనేటువంటిది ముందుకు వచ్చింది. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా విప్లవకారుల ఐక్యత అనేటువంటిది ఏదైతుందో ఈ దేశం చాలా తీవ్రమైనటువంటి కోరుకుంటా ఉంది. రెండోది ఇలా దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, ముఖ్యంగా మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు ఒక ఫ్యాసిజాన్ని అమలుపరుస్తూ నిన్ననే మాట్లాడాడు. అడవిలో నక్సలైట్లు అయిపోయారు, ఇక దిమాగి నక్సలైట్లు ఉన్నారనేటువంటి మాట్లాడారు, ప్రశ్నించేవాడు. ఇది చిన్న పదం కాదంటే బయట ఉన్న ఆలోచనలలో ప్రభుత్వ రంగంలో కూడా, ప్రభుత్వ శాఖల్లో కూడా మావోయిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది, వాళ్ళని నిర్మూలించాలనేటువంటి నరేంద్ర మోడీ మాట్లాడి ఆగస్టు 15వ తారీఖున. అంటే మైదాన ప్రాంతంలో కమ్యూనిస్టు ఆలోచనలు ఉన్నవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, అడిగేవాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వ యొక్క విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని నిర్మూలిస్తామని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే
ఈ దేశంలో కమ్యూనిస్టులది, విప్లవకారులది, ప్రజాస్వామికవాదులది, లౌకికవాదులది, మైనార్టీలది, ప్రజలది, పౌర ప్రజాస్వామిక సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళ ఇలా అందరం కలిసి ఒకటే ఎట్లా పనిచేయాలనేటువంటిది తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఇలా దాని ముందు మన ముందు తిరుగులేదు అమిత్ షాకి, నరేంద్ర మోడీకి. వాళ్ళ ముందు అందరూ తలవంచాల్సిందే, బానిసలు కావాల్సిందే అనేటువంటి టైంలో సంవత్సరం పాటు జరిగిన రైతు ఉద్యమం కానీ, బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా, నోయిడా దాకా జరిగినటువంటి కార్మిక ఉద్యమం కానీ, ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలు కానీ, ముఖ్యంగా నేను జంతర్ మంతర్ ఉద్యమం కానీ, ఈ ఫ్యాసిస్టు కూటమని మన సమైక్యంగా గోలిగట్టవచ్చు అనేటువంటి ప్రశ్నని మన ముందు, ఆ సమాధానాన్ని మన ముందు ఉంచినటువంటి నేపథ్యంలో అలాంటి విశాలమైనటువంటి ఐక్య సంఘటన, విశాలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సమయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ చనిపోయినటువంటి 2 సంవత్సరాల తర్వాత, చంద్రశేఖర్ మా కామ్రేడు, మా పార్టీ ఉన్నత స్థాయి నాయకుడు. ఆ సమస్య మా పార్టీ అంతరంగిక సమస్య ఏమైనా ఉంటే, అదేవిధంగా ఆ కుటుంబంలో సభ్యులందరూ మాట్లాడుకోవాల్సిన సమస్య. కాబట్టి ఈ సమస్యని 2 సంవత్సరాలుగా మేము సమీక్షించుకున్నాం. కుటుంబం సభ్యులందరం కూడా ఎక్కడెక్కడ లోపాలు నేను మాట్లాడుకున్నాం. దిగమింగుకొని చాలా లోపాలని బయటపెడితే ఆ కుటుంబం, చంద్రశేఖర్ వారికి ఉన్న కుటుంబం ఏదైతుందో అది మరింత బదారణ పడితే అందరికీ అప్రతిష్ట పాలవుతుందని చెప్పి మేము వ్యవహరిస్తూ మా కార్యక్రమాల మీద మేము ఉన్నాం. ఇంతకుముందు మా కామ్రేడ్ కేఆర్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ప్రతిఘటన పోరాటం అన్నారు, దళాల్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు, వ్యూహాత్మక ప్రాంతాలు అన్నారు, సాయుధ పోరాటం నిర్మిస్తామని చెప్పారు. ఇలా ఒక్క దళం లేకుండా పోయి వాళ్ళ ఆచరణకి, వాళ్ళు చెప్పే మాటలకి సంబంధం లేకుండా ఉన్న పరిస్థితిలో, వాళ్ళ పార్టీలో తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ పార్టీలో తీవ్రమైనటువంటి సంక్షోభం వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అడ్డం పెట్టుకొని మా పార్టీని దెబ్బతీయాలనేటువంటి కుటిలపూరితమైనటువంటి ఎత్తుగడలతోటి ఆ పార్టీ ఇట్లాంటిది వ్యవహరించింది అనేటువంటిది మేము భావిస్తాం. అందుకనే దాంట్లో ఏమడిగారు, ఆత్మహత్య కాదు, ఇది హత్యని భావిస్తున్నారు, దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి అడిగారు. మా కామ్రేడ్ గుమ్మా నరసయ్య గారు, పుల్లయ్య మిగతా కామ్రేడ్ చెప్పారు, రెడీ మేము అని చెప్పారు. మీరు కాదు విమలక్క అడిగే ప్రశ్నకి మీరు రంగారావు సమాధానం చెప్పాలన్నారు. రంగారావు అనేది ఒక వ్యక్తి కావచ్చు, కానీ నేను పార్టీకి ప్రతినిధి. ఏ భావమైనా ఎవరైనా పార్టీ అభిప్రాయాలు, పార్టీ సమిష్టి నిర్ణయాలే ఉంటాయి. సమిష్టిగానే నిర్ణయాలు తీసుకుంటుంది ఏ పార్టీ అయినా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలకి కేంద్రీకృత ప్రజాస్వామికం ఉంటుంది. భిన్నాభిప్రాయాలు ఉంటే మెజార్టీ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ. కాబట్టి అలాంటి ప్రతి విషయము ఇవాళ ఎక్కడ కూడా వివక్షత చూపించింది కానీ ఏమీ లేదు. నేను అదేవిధంగా అనేక విషయాలు మేము ఒక్కటే ప్రశ్న వేస్తున్నాం. కామ్రేడ్ రమగారు అడిగింది, కామ్రేడ్ ప్రసాద్ గారు న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడు, అంతకుముందు మేము అంతా కలిసే పనిచేసాం. మాకు ఆయన గురువు గారే కూడా, రాజకీయాలకి నేర్పిన వాళ్ళు, రాయల్ సుభాష్ చంద్రబోస్ గారి తర్వాత. కాకపోతే ఆయన ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాడు. ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మా చంద్రశేఖరరావు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. 2024 మార్చి 6వ తారీఖు నాడు మా ఆల్ ఇండియా మహాసభలు 5వ తారీఖు అయిపోయినాయి, మీ అందరికీ తెలుసు. మేము మాసలేన్గా ఏర్పడినటువంటి సభలు 6వ తారీఖు నాతో మాట్లాడాడు. ఆయన ఏడ్చాడు, నేను ఏడ్చాను అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏడ్చాడు. 2 సంవత్సరాల తర్వాత నీకంత కన్నీళ్ళు వచ్చేటువంటి బాధ కలిగితే, ఓ బాధ్యుడిగా 40-50 సంవత్సరాలు మా అందరితో కలిసి పనిచేసినటువంటి వాడిగా, విప్లవోద్యమ ప్రయోజనాలు ఆశించేవాడిగా అయితే ఏం చేయాలి?